Dear viewers, good evening to all of you. Today I would like to deal with one of the types of subordinate clause, that is adjective clause. Adjective clause, దీన్ని relative clause అని కూడా అంటుంటారు. స్టార్టింగ్ విత్ రిలేటివ్ వర్డ్స్ అంట, అంటే రిలేటివ్ ప్రొనౌన్స్ కానీ రిలేటివ్ యాడ్వర్బ్స్ అలా ఉంటాయి. దీన్ని కొన్ని క్లాసుల్లో 9th 10th ఇంకా పై క్లాసుల్లో కూడా దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అందులో పోటీ పరీక్షలో కూడా ఇవి లాక్కొని వస్తూ ఉంటాడు, జాగ్రత్త తెలుసుకోవాలి. చూడండి, పర్సన్స్కి ఇప్పుడు 2 క్లాజులు ఉంటాయి. ఆ 2 క్లాజుల్ని లింక్ చేస్తారు. ఎలా చేస్తారో చూడండి. పర్సన్స్ని లింక్ చేసేటప్పుడు చూడండి ఎలా వస్తుందో. హూ అనేది తీసుకో, హూ, హూమ్, హూజ్, ఈ 3 పర్సన్స్ సంబంధించి. హూ సబ్జెక్టు కేసు, హూమ్ ఆబ్జెక్టు కేసు, హూ ఇచ్చి పొస్సివ్ కేసు. ఈ ద టీచర్ హూ టీచర్స్ ఇంగ్లీష్. నేను కాంప్లికేట్ చేయకూడదని ఒకేసారి కలిపి వేసేసాను. ఈ ద టీచర్ ఫుల్ స్టాప్, హీ టీచర్స్ ఇంగ్లీష్, అట్లా విడివిడిగా ఉన్నాయి, దాన్ని కలిపారనమాట. ఈ ద టీచర్ హూ టీచర్స్ ఇంగ్లీష్. రెండు ప్రణామప్పుడు నేను మాట్లాడున్నాయి. హూ టీచర్స్ ఇంగ్లీష్ అన్నాడు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నౌన్ ఉంది, నౌన్లో ప్రొనౌన్ ఉంటుంది. దాని తర్వాత హూ వాడాడు. పర్సన్ కదా, అందువల్ల హూ వాడండి. విచ్చులు అవి వాడకూడదు, హూ వాడండి. ఈ హూ ఎందుకు వాడాము? హూమ్ కూడా వాడచ్చు కదా. టీచర్స్ అనే వెర్బ్కి ఇది సబ్జెక్ట్ కాబట్టి తర్వాత వచ్చే క్లాజులో వెర్బ్ చూడాల. దానికి ఇది సబ్జెక్ట్గా ఉంది కాబట్టి హూ వాడాడు. ఒకవేళ దీనికి ఆబ్జెక్ట్ ఉంటే హూమ్ వాడతాం అనమాట. చూడండి, హీ ద టీచర్ హూ టీచర్స్ ఇంగ్లీష్. ఇక్కడ నుంచి దీన్ని హూని రిలేటివ్ ప్రొనౌన్ అని కూడా లేక రిలేటివ్ వర్డ్ అంటాం. ఎందుకంటే రెఫరింగ్ బ్యాక్ అంటాడు. దీని యాంటిసిడెంట్ అని కూడా అంటారు. అంటే దీనికి ముందు ఉండేది గోయింగ్ బిఫోర్ అనమాట, నౌన్ ఆర్ ప్రొనౌన్. ఈ యాంటిసిడెంట్ పర్సన్ కాబట్టి హూ వాడుకున్నాం. దాని పక్కనే ఉండాలి ఎప్పుడు కూడా, రూల్ అది. ఇలా పక్కనే ఉండి దాన్ని వర్ణిస్తూ ఉంటే, డిస్క్రైబ్ చేస్తూ ఉంటే దాన్ని డిస్క్రైబింగ్ క్లాజ్ అని, లేక డిఫైనింగ్ క్లాజ్ అని, లేక రిలేటివ్ క్లాజ్ అని, యాడ్జెక్టివ్ క్లాజ్ అని, అలా రకరకాలుగా పిలుస్తారు. ఎందుకు తెలుసుకుంటే మంచిది అనమాట. చూసారా, ఇది యాంటిసిడెంట్, ఇదేమో రిలేటివ్ వర్డ్. పక్కన ఉంటాయి. పక్కనుండే వెర్బ్ను బట్టి దీని రోల్ అనమాట, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అనేది తెలిసిపోద్ది. అది మనసులో ఉంచుకోండి. తర్వాత హూము, పర్సన్ సంబంధించింది. రిషికి ద మేనేజర్ హూమ్ ఆర్ లైక్ అన్నాడు. ఇక్కడ పర్సన్ ఇది కూడా ఆల్ లైక్ అన్నాడు. లైక్ తర్వాత ఆబ్జెక్ట్ ఉండాలి కదా, అది ముందుకు తీసుకొచ్చేసాడు. ఋషిక్ ఈజ్ ద మేనేజర్ ఆల్ లైక్ హిమ్, అది అసలు ఉండింది. ఆ హిమ్ తెచ్చి ఎక్కడ పెట్టి కలిపేసి హిమ్ బదులు హూమ్ అని పెట్టేశాడు, ఆబ్జెక్టివ్ కేసు కాబట్టి. ఈ చేయంగా మనకు కమాండ్ వస్తుంది. ఈ కాంప్లెక్స్ సెంటెన్స్లు అనమాట, ఇవన్నీ కూడా కాంప్లెక్స్ సెంటెన్స్లు. రిషికి ద మేనేజర్ హూమ్ ఆల్ లైక్ అన్నాడు. అట్లే హూ చూడండి. అద్రిత ఈ ద స్టూడెంట్ హూజ్ వాయిస్ ఈజ్ నైస్, మెలోడియస్, స్వీట్, అలా అన్నమాట. ఇది వాయిస్, హర్ వాయిస్ ఈజ్ నైస్ అని ఉంది. దాన్ని ఏం చేశాడు, తీసేసి కలిపేశాడు. హర్ బదులు యొక్క వచ్చింది కదా, హూజ్ వాడాడు. అద్రిత ఈ ద స్టూడెంట్ హూజ్ వాయిస్ ఈజ్ నైస్, కలపడానికి వాడతారు అన్నమాట. రిలేటివ్ ప్రొనౌన్ని కలపటానికి వాడతారు. రిలేటివ్ వర్డ్ని, అడ్వర్బ్ కానీ, రిలేటివ్ యాడ్వర్బ్ కానీ, రిలేటివ్ ప్రొనౌన్ కానీ కలిపారు. ఈ రెండు, ఆ ముందు ఉండే యాంటిసిడెంట్ ఇది రెండు కలిసిపోయినాయి. దీన్ని రెఫర్ చేస్తూ ఉంది, ఎప్పుడు పక్కనే ఉంటాను. ఈ జాగ్రత్తగా తెలుసుకుంటే మనం కాంప్లెక్స్ సెంటెన్స్ చేయగలం బాగా. తర్వాత చూడండి, థింగ్స్ అనమాట. విచ్ వాడతారు ఎక్కువ. విచ్ హూజ్, దట్ కూడా వాడుకోవచ్చు. విచ్. దిస్ ఈజ్ ద బుక్ విచ్ ఇన్స్పైర్స్ మీ, ఇది సబ్జెక్టివ్ కేసులో ఉంది. ఇన్స్పైర్ వెర్బ్ కదా, ఇట్ ఇన్స్పైర్స్ మీ అనమాట, కలిపేశాడు. ఇది సబ్జెక్ట్, ఇది వెర్బ్ కదా, దీని సబ్జెక్టు ఇది వచ్చేసింది లెఫ్ట్ సైడ్ విచ్. ఇట్టు బదులు విచ్ అనమాట.
విచ్ ఇన్స్పైర్స్ మీ, ఇది సబ్జెక్ట్ అంటే సబ్జెక్టివ్ కేసులో ఉంది, అంటే విచ్ని సబ్జెక్టివ్ కేసులో వాడుకుంటారు. అట్లా విచ్చిన ఆబ్జెక్టివ్ కేసులు కూడా వాడుతున్నా. దిస్ ఈజ్ ద హౌస్ విచ్ ఐ బాట్, దిస్ ఈజ్ ద హౌస్ విచ్ ఐ బాట్. బాట్ తర్వాత ఆబ్జెక్ట్ ఉండాలి కదా, అది ముందుకు వచ్చేసింది. ఇది ఆబ్జెక్ట్, ఇప్పుడు వచ్చి ఆబ్జెక్టివ్ కేసు. విచ్ విషయంలో సబ్జెక్టివ్ కేసు ఆబ్జెక్టివ్ కేసు అదే ఉంటుంది. అదే మనం అబ్జర్వ్ చేస్తూ అనాలిటికల్ గా చూస్తూ ఉంటే అదే గుర్తుంటాయి అనమాట. దిస్ ఈజ్ ద హౌస్ విచ్ ఐ బాట్, దిస్ ఈజ్ ద కార్ విచ్ ఐ బాట్, అట్లా అనమాట. ఓకే, తర్వాత హూజ్, ఇక్కడ హూజ్ అన్నట్టు ఇక్కడ కూడా వచ్చింది హూజ్. దిస్ ఈజ్ ద ప్లేస్ హూజ్ దిస్ ఈజ్ ద ప్యాలెస్ హూజ్ కన్స్ట్రక్షన్ ఈజ్ గుడ్, మార్వెలస్, ఫెంటాస్టిక్. సింపుల్ గా ఇక్కడ గుడ్ అని రాశారు. దిస్ ఈజ్ ద ప్యాలెస్ హూజ్ కన్స్ట్రక్షన్ ఈజ్ గుడ్. ఇప్పుడు మోడర్న్ గా ఏం చేస్తానంటే దిస్ ఈజ్ ద ప్యాలెస్ ఆఫ్ విచ్ ద కన్స్ట్రక్షన్ ఈజ్ గుడ్ అంటున్నాడు. ఇది కూడా వాడుకోవచ్చు హూజ్ కూడా, అంటే పొసివ్ కేసు కోసం చెప్పారు. తర్వాత వాట్ అనేది, కానీ నెక్స్ట్ నేను దట్ తీసుకోవాల్సింది. హూ వాడాను, విచ్ వాడాను కదా, దట్ వాడాల్సింది. దట్ వాడకుండా వాట్ అనేది ఒకటి తీసుకున్నా, కావాలని తీసుకున్నా అంటే అందుకు చెప్పాను కాబట్టి. ఈ వాట్ వస్తే జాగ్రత్త పడండి. దీన్ని ఫ్యూజ్డ్ రిలేటివ్ ప్రొనౌన్ అంటారు. ఫ్యూజ్డ్ అంటే కలిసిపోయింది అనమాట. ఏమేం కలిసినాయి ఇందులో, థింగ్ విచ్ కానీ దట్ విచ్ కానీ, విచ్ అనేది ఉంటుంది. దాని ముందు రిలేటివ్ ప్రొనౌన్ అంటే అర్థం ఏంటి, దాని ముందు యాంటిసిడెంట్ ఉండాలి కదా. ఇది రిలేటివ్ ప్రొనౌన్ అని గట్టిగా అనలేము మనం, అనొద్దు అంటున్నాడు. అంటే ఫ్యూజ్ రిలేటివ్ ప్రొనౌన్ అని చెప్పుకోమంటున్నారు వాళ్ళు. విచ్ వాడాల, దట్ వాట్ అనకూడదు, మళ్ళీ ద థింగ్ వాట్ అనకూడదు. వాట్ వాడామంటే లెఫ్ట్ సైడ్ నౌన్ ప్రొనౌన్ రాకూడదు. ఆ రెండు కలిసిపోయింది కాబట్టి ఫ్యూజ్డ్ అన్నాడు. ఆ ఒక్క పదమే వాడుకోవాలి. అందుకే విచ్ వాడితే ముందు నౌన్ వస్తుంది, వాట్ వాడితే మాత్రం దానికి లెఫ్ట్ సైడ్ నౌన్ ప్రొనౌన్ వాడకూడదు. ఇక్కడ చూడండి, ద థింగ్ విచ్ అన్నాడు. నో నౌన్ కమ్స్ బిఫోర్ ఇట్ అంటాడు, దాని ముందు రాకూడదు. ఐ నో వాట్ హీ డిడ్, ఐ నో దట్ వాట్ హీ డిడ్ అని అనకూడదు, కామన్ ఎర్రర్ అది. ఐ నో దట్ వాట్ హీ డిడ్ అనకూడదు. పెద్ద సమస్య కూర్చుంటుంది. పెద్ద పెద్ద పరీక్షల్లో అటువంటి గట్టిగా టెస్ట్ చేస్తాడు. ఐ నో దట్ విచ్ హీ డిడ్ అనొచ్చు. వాట్ వచ్చిందంటే ముందు ఏమైనా నౌన్ ప్రొనౌన్ రాకూడదు. చూడండి, ఐ నో వాట్ హీ డిడ్ అంటే హీ డిడ్ సంథింగ్ అనమాట. ఆ సంథింగ్ ముందు వచ్చేసింది. ఐ నో వాట్ హీ డిడ్, ఇక్కడ 10 ఎగ్జాంపుల్ చేస్తే మీకే కమెంట్ వచ్చేస్తుంది. దీని ముందు యాంటిసిడెంట్ లేదు కాబట్టి, అంటే ప్రామినెంట్ మనకు కనపడటం లేదు కాబట్టి దీన్ని మనం ఒక యాడ్జెక్టివ్ క్లాజ్ మాదిరి, పైన యాడ్జెక్టివ్ క్లాజ్ నౌన్ ప్రొనౌన్ వర్ణిస్తున్నాం కాబట్టి యాడ్జెక్టివ్ క్లాజ్, ఇది యాడ్జెక్టివ్ క్లాజ్ అనొద్దు అంటాడు. అది ఏం క్లాజ్ అవుతుంది, ఇది నౌన్ క్లాజ్ అవుతా ఉంది ఎక్కువగా. ఇక్కడ మనం చూసాం కదా, ఐ డోంట్ నో వాట్ యూ సే అట్లా, వాట్ యూ సెడ్ ఈజ్ కరెక్ట్ అట్లా అని. ఈ యాడ్జెక్టివ్ క్లాజ్ మాత్రం కాదు అనేది గుర్తుపెట్టుకోండి. ఇది యాడ్జెక్టివ్ రాసి నువ్వేంటి ఇది మళ్ళీ ఇదేదో ఒకటి చెప్తా ఉన్నావు అంటే ఆ తేడా ఇది గమనించండి అని చెప్తా ఉన్నా. కామన్ ఎర్రర్లో ఏడవటానికి ఛాన్స్ ఉంది. ఏదైనా రిలేటివ్ ప్రొనౌన్ ఫ్యూజ్ రిలేటివ్ రెండు కలిసిపోయింది, దాంట్లో ఆల్రెడీ అందులో కలిసిపోయింది కాబట్టి థింగ్ అనేది దట్ కలిసిపోయింది కాబట్టి మళ్ళీ ఇంకొక నౌన్ తీసుకొచ్చి ముందు వాడొద్దు అంటాడు అంతే. ఐ నో ద థింగ్ విచ్ హీ డిడ్. చూడండి, ఐ నో వాట్ హీ డిడ్, ఐ నో వాట్ హీ డిడ్. ఒకవేళ నువ్వు విచ్ వాడాలనుకుంటే వాట్ తీసేసి ఐ నో ద థింగ్ విచ్ హీ డిడ్ అనాల. ఐ నో విచ్ హీ డిడ్ కాదు, ఐ నో ద థింగ్ విచ్ హీ డిడ్. ఈ తేడాలు గమనించుతారని నేను ఇక్కడ రాశాను అన్నమాట. ఇది గమనించండి, ఇది డివియేషన్ అనుకోకండి. రాశాను మళ్ళీ తుడిపెట్టి ఎందుకులేని మీకు చెప్తా ఉన్నా అనమాట. తర్వాత నేను ఇది పార్ట్ 1గా భావిస్తున్నాను యాడ్జెక్టివ్ క్లాసులో. తర్వాత పార్ట్ 2 అనే దాంట్లో తర్వాత చెప్తా. దీన్ని జాగ్రత్తగా ఆకలింపు చేసుకోండి. ఇవి వస్తే మీ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్స్ వచ్చేసినట్టే. పెద్ద చాప్టర్ కదా,
ఈ మెడుకు సింపుల్గా స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ రండి, విల్ బికమ్ మాస్టర్ అనమాట. వెన్ యూ ఆర్ ఏబుల్ టు కన్స్ట్రక్ట్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్స్ యూ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ వ్యూస్ వెరీ ఫ్రీలీ. కేవలం సింపుల్ సెంటెన్స్ మాదిరిగా కాకుండా అన్ని రకాలుగా మనం కన్స్ట్రక్ట్ చేయగలగాలి. ఇది మీరు లైక్ చేస్తారనుకుంటున్నాను. లైక్ చేస్తే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ బీయింగ్ విత్ మీ.